రేషన్ కార్డు, ఇందిరమ్మ ఇల్లు, ఆసరా పెన్షన్ ఎప్పుడిస్తారనైతే తెలంగాణ ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఈ రేషన్ కార్డు, ఇందిరమ్మ ఇల్లు, ఆసరా పెన్షన్ ఎప్పుడిస్తారో ఈ వీడియోలో చూద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకా ఎవరైనా సరే మన వీడియోని లైక్ చేయకపోతే వీడియోని అయితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా ఇలాంటి సమాచారాన్ని అందరూ కూడా తెలుసుకుంటారు. అలాగే మొదటిసారిగా మన ఛానల్ను విజిట్ చేసినట్లయితే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏ డౌట్ ఉన్నా డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ నెంబర్ ఉంది, నా వాట్సాప్ గ్రూప్ కూడా ఉంది. మీరు వాట్సాప్ గ్రూప్లో కానీ టెలిగ్రామ్ గ్రూప్లో కానీ జాయిన్ కండి. మీకు ఏ డౌట్ ఉన్నా మీరు కామెంట్ చేయండి, నేనైతే రిప్లై 100% ఇస్తాను. ప్రతి ఒక్కరు కూడా మీకు ఏ డౌట్ ఉన్నా కామెంట్ అయితే చేయండి. తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల కోసం లక్షలాది మంది ఎదురు చూస్తున్నారు. గత కొన్నేళ్ల నుంచి కొత్త రేషన్ కార్డులు లేక చాలామంది ఇబ్బంది పడుతున్నారు. అయితే మీరు కూడా కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్నట్లయితే మీకో శుభవార్త. కొత్త రేషన్ కార్డులపై తెలంగాణ సర్కారు త్వరలో కీలక ప్రకటన చేసే అవకాశం అయితే ఉంది. గత ప్రభుత్వ హయాంలో కొత్త రేషన్ కార్డులు మంజూరు చేస్తామని చెప్పినా ఇప్పటి వరకు కూడా ఎలాంటి కార్డులు అయితే జారీ చేయలేదు. తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల కోసం లక్షలాది మంది ఎదురు చూస్తున్నారు. గత కొన్నేళ్ల నుంచి కొత్త రేషన్ కార్డులు లేక చాలామంది ప్రజలైతే ఇబ్బంది పడుతున్నారు. అయితే మీరు కూడా కొత్త రేషన్ కార్డులు లేనట్లయితే కొత్త రేషన్ కార్డు కోసం ఎదురు చూస్తున్నట్లయితే త్వరలోనే ప్రభుత్వం ఈ కొత్త రేషన్ కార్డులపై కీలక ప్రకటన చేసే అవకాశం అయితే ఉంది. తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల కోసం లక్షలాది మంది ఎదురు చూస్తున్నారు. గత కొన్నేళ్ల నుంచి కొత్త రేషన్ కార్డులు లేక చాలామంది ప్రజలు ఇబ్బంది అయితే పడుతున్నారు. ఎందుకంటే ఈ కొత్త రేషన్ కార్డులు ఉన్న వాళ్ళకు మాత్రమే, అంటే కొత్త రేషన్ కార్డు అని కాదు, రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి మాత్రమే గవర్నమెంట్ అందించే పథకాలు అయితే వర్తిస్తున్నాయి. రేషన్ కార్డు లేని వాళ్ళకైతే ఈ ప్రభుత్వ పథకాలు వర్తించాయి. కాబట్టి రేషన్ కార్డు లేక చాలామంది ప్రజలైతే ఇబ్బంది పడుతున్నారు. అయితే మీరు కూడా కొత్త రేషన్ కార్డు కోసం ఎదురు చూస్తున్నట్లయితే త్వరలోనే కొత్త రేషన్ కార్డులపై తెలంగాణ సర్కారు కీలక ప్రకటన చేసే అవకాశం అయితే ఉంది. గత ప్రభుత్వ హయాంలో కొత్త రేషన్ కార్డులు మంజూరు చేస్తామని చెప్పినా ఇప్పటి వరకు ఎలాంటి కార్డులు కూడా జారీ అయితే కాలేదు. దీంతో ప్రజల నుంచి చాలా వ్యతిరేకత అయితే ఉంది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశం అయితే ఉంది. త్వరలోనే ఈ కొత్త రేషన్ కార్డులు అయితే ఇచ్చే అవకాశం అయితే ఉంది. ఇటీవల తెలంగాణలో అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి సర్కార్ కొత్త రేషన్ కార్డులు జారీకి శ్రీకారం చుట్టనుంది. అయితే మొన్నటి వరకు ఎన్నికల కోడ్ ఉన్నందున ఈ కొత్త రేషన్ కార్డుల అంశం అయితే ఎవరు కూడా తీసుకురాలేదు. ఈ ఎన్నికలు ముగియడంతో కొత్త రేషన్ కార్డుల కోసం ఎంతగానో ఎదురు చూస్తున్న ప్రజలకు ప్రభుత్వం శుభవార్త చెప్పాలని అయితే చూస్తుంది. త్వరలోనే కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తామని ఇటీవల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అయితే చెప్పడం అయితే జరిగింది. ఇందులో భాగంగా పొంగులేటి మాట్లాడుతూ ప్రభుత్వం ప్రకటించిన విధంగానే 6 గ్యారంటీలు అమలు చేసి తీరుతామని, కొత్త రేషన్ కార్డులు ఖచ్చితంగా ప్రజలకు ఇస్తామని, అదేవిధంగా ఇందిరమ్మ ఇల్లు, ఆసరా పెన్షన్స్ కూడా అమలు చేస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది. అంతేకాకుండా ఇందిరమ్మ ఇళ్లపై కూడా కీలక వ్యాఖ్యలు కూడా చేశారు. రాష్ట్రంలో ఇల్లు లేని ప్రతి ఒక్కరికి కూడా ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఇందిరమ్మ ఇళ్లతో పాటు త్వరలోనే అర్హులందరికీ కొత్త వాళ్లకు కొత్త పెన్షన్స్ ఇచ్చి, పాత పెన్షన్స్ ఉన్న వాళ్లకు పెన్షన్ పెంచి ఇస్తామని అయితే చెప్పారు. కొత్త రేషన్ కార్డులు కూడా ఇస్తామని ఆయన తెలిపారు. ఈ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులు మరియు ఇందిరమ్మ ఇల్లు, ఆసరా పెన్షన్ ఇస్తుందా అయ్యదా మీరేమనుకుంటున్నారు కామెంట్ చేయండి. ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మన వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.